శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా సమన్వయము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. విరాట్ పురుషుని గురించి చెప్పుకున్నాము. అట్టి విరాట్ రూపములోని లోపలనున్న చోటునకు, విరాట్ పురుషుల్లో లోపలున్న చోటండి, ఆ చోటుకు ఓజస్సు, సహస్సు, బలము అను 3 శక్తులు పుట్టెను. అంటే సృష్టి క్రమం చెప్తున్నారు కదండి. సూక్ష్మరూపమైన క్రియాశక్తిచే ప్రాణము పుట్టెను. మొదట పుట్టిన ఈ ప్రాణము ముఖ్య ప్రాణము అనబడెను. మొదట పుట్టింది కాబట్టి ఈ ప్రాణాన్ని ముఖ్య ప్రాణము అంటున్నారు. ముఖము నుండి శ్వాస చేయబడినట్టిది ముఖ్య ప్రాణము. ముఖ్య ప్రాణం అంటే ఏంటి? ముఖం నుండి శ్వాస చేయబడినట్టిది ముఖ్య ప్రాణము. ముఖమనగా నోరు. సృష్టిలో జీవి వెలువడిన వెంటనే ప్రాణములు వర్తించును. రాజు వెంట భటులు నడిచినట్లు జీవి వెంట ప్రాణములు నడుచును. జీవి వెలువడిన వెంటనే ప్రాణాలు వర్తిస్తాయండి. ఎలా రాజు వెంట భటులు ఎట్లా అయితే వెనకాలగా వెంటనే అంటిపెట్టుకొని ఉంటారో అట్లా జీవి వెంట ప్రాణములు నడుచును. ముఖము నుండి ఆకలియు దప్పికయు పుట్టినవి. ఇంకను నాలుక, అంగిలి కూడా పుట్టినవి. వాని యందు పలు విధములైన రుచులు పుట్టినవి. అవి నాలుకచే తెలియబడును. ముఖము వలన జీవుడు మాట్లాడగోరెను. అప్పుడు వాక్కు అనబడు ఇంద్రియము పుట్టెను. జీవుడు మాట్లాడాలని అనుకున్నాడు, మాట్లాడకోరెను అంటున్నారు. అప్పుడు ఏమి మాట్లాడాలంటే దానికోసం వాక్కు అనబడి ఇంద్రియము పుట్టెను. దానికి అధిదేవత అగ్ని. ఈ ఇంద్రియమునకు అధిదేవతకు గల సంబంధము వలన మాట్లాడుట పుట్టెను. అగ్ని వలన అంతయు మహాజలముతో వ్యాపించెను. జలములతో అంతయు నిండుట వలన ప్రతిబంధకమయ్యను. వీచుచున్న వాయువు వలన ముక్కు పుట్టెను. కనుక వాసన తెలియు ఇంద్రియమునకు వాయువే. ఇతని వలన వాసన తెలియు సామర్థ్యము కలిగెను. చోటులో తానుండి తన చేత చూడబడునవి లేనటువంటి స్థితిలో తన వెలుగునకు చూడవలెనని కోరిక పుట్టెను. రూపమును గ్రహించునట్టి కన్ను పుట్టెను. ఆదిత్యుడు దానికి దేవత. కంటికి దేవత ఎవరండి? అధిదేవత ఆదిత్యుడు. అట్లే చోటులోనున్న భగవంతుడను వెలుగును ఋషిగణములు మేల్కొల్పెను. ఋషిగణములుగా మేల్కొనెను. ఋషిగణములు మేల్కొల్పెను అంటే మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ ఋషిగణములుగా మేల్కొనెను. దానితో శబ్దములు గ్రహించు శ్రోత్రము పుట్టెను. అంటే వినునట్టి శక్తి అండి. దానికి అధిదేవత ఎవరు? దానికి అధిదేవత దిక్కు. అంటే దిక్కులను తెలుసుకునే శక్తి అన్నమాట. సృష్టించుచున్న పురుషుని వలన సృష్టింపబడినది వేరగుచుండగా వారి నడుమ స్పర్శ ఏర్పడినది. దీని సహాయముననే ఒక వస్తువు మెత్తగానున్నదా, గట్టిగానున్నదా, తేలికగానున్నదా, బరువుగానున్నదా అని విషయము తెలియను. స్పర్శ వలనే కదండి తెలిసేది. మరి కనుక స్పర్శ ఎట్లా ఏర్పడింది? సృష్టించుచున్న పురుషుని వలన సృష్టింపబడినది వేరగుచుండగా, ఆ సృష్టింపబడేటువంటి వస్తువు వేరగుతూ ఉన్నది ఆ పురుషుని వలన. అందువల్ల వాళ్ళ ఆ రెండింటి నడుమ స్పర్శ ఏర్పడింది. ఆ స్పర్శ ఆధారంగానే మనం మెత్తగా ఉన్నదా, గట్టిగా ఉందా, తేలిగ్గా ఉందా, బరువుగా ఉందా తెలుసుకుంటున్నాం. ఈ శక్తిని వెలువరించినట్టి చర్మము పుట్టెను. స్పర్శను, ఆ శక్తిని వెలువరించేటువంటిది చర్మం అండి. చర్మము నుండి రోమములు ఉదయించెను. వానికి అధిదేవతలు చెట్లు. ఈ రోమములకు అధిదేవతలు చెట్లటండి. ఈ స్పర్శ గుణమును అధిష్ఠించి లోపలయు వెలుపలయు ఆవరించి ఉన్న వాయువు వలన హస్తములు పుట్టెను. వీరికి అధిదేవత ఇంద్రుడు. వీరి వలన స్వీకరించుట, పనులు చేయుట సిద్ధించెను. స్వేచ్ఛగా కోరిన తావునకు చేరగల సమర్థులకు
ఈశ్వరుని వలన పాదములు పుట్టెను. వానికి అధిదేవత విష్ణువు. భగవంతుని యందు పుట్టించుట, ఆనందించుట అను 2 లక్షణములు కలవు. పుట్టించుతున్నాడు, ఆనందింపజేస్తూ ఉన్నాడు. పుట్టించుట, ఆనందించుట అనేటువంటి 2 లక్షణాలు భగవంతుని యందు ఉన్నాయి. ఈ రెండింటి పనికై స్త్రీ పురుషావయవములు పుట్టెను. వీనికి అధిదేవత ప్రజాపతి. అనుభవించిన తరువాత పనికిరాని పదార్థము విడిచిపెట్టుటకై మలము విసర్జించు అవయవము పుట్టెను. మిత్రుడు దానికి అధిదేవత. స్థూల సూక్ష్మ మలములు విడుచుటయే వీని ప్రయోజనము. ఒక శరీరం నుండి మరి ఒక శరీరము జన్మించుటకు, ఒక శరీరము విడిచి ఇంకొక శరీరములోనికి ప్రవేశించుటకు కావలసిన అవయవముగా నాభిద్వారము పుట్టెను. నాభిద్వారం అంతే కదండి, తల్లి గర్భంలో ఈ నాభిద్వారము, నాభి గుండానే కదండి శిశువు ఆహారం, తల్లి తీసుకున్న ఆహారం శిశువు స్వీకరించేది నాభిద్వారంగానే కదా. అంటే అది ఈ శిశువుకి తల్లికి ఉన్నటువంటి ఆ కలిపేటువంటి ఆ ప్రక్రియే నాభిద్వారం. కనుక ఏమంటున్నారు, ఒక శరీరము నుండి మరి ఒక శరీరము జన్మించుటకు, ఒక శరీరము విడిచి ఇంకొక శరీరంలోనికి ప్రవేశించుటకు కావలసిన అవయవముగా నాభిద్వారము పుట్టెను. అది ప్రాణాపానములను బిగబట్టుటకు స్థానము. ప్రాణాపానాల్ని బిగబట్టేటువంటి స్థానం అండి అది. ఈ పట్టు వలన ప్రాణము దేహమున ఉండును. ఇచ్చట పట్టు విడిపోయినచో మృత్యువు కలుగును. ఈ నాభియే పై దేహములను క్రింది దేహముల నుండి విడగొట్టును. ఈ నాభి స్థానము, ఈ నాభి ఏదైతే ఉందో అది పై దేహము కింద దేహము ఈ రెంటికి మధ్యలో ఉంటుంది. కనుక ఈ పై దేహాన్ని క్రింది దేహాన్ని విడగొట్టును ఈ నాభియే అంటున్నారు. అన్నపానాదులను భరించుటకు అనుకూలముగా ప్రేగులు, కడుపు మొదలగు నాళములు కల్పింపబడినవి. ప్రేగులకు అధిదేవతలు నదులు, కడుపునకు అధిదేవత సముద్రము. వాని వలన పోషణము, సంతుష్టి కలుగును. పొట్ట నిండుటను పట్టి రుచులు మారుట సంభవించును. భగవంతుడు తన మాయను గురించి ఆలోచించుచుండగా హృదయము పుట్టెను. భగవంతుడు అటండి తన మాయను గురించి ఆలోచిస్తూ ఉండగా హృదయం పుట్టిందిట. అది కామమునకు, సంకల్పములకు స్థానము. కనుక హృదయం దేనికి స్థానము? కామములు. కామములు అంటే కోరికలండి. కామమునకు, సంకల్పములకు స్థానము. దాని నుండి మనస్సును, చంద్రుడును, కాముడును, సంకల్పమును కలిగెను. కనుక ఆ హృదయం నుండి మనస్సు వచ్చింది, చంద్రుడు, కాముడును, సంకల్పమును కలిగెను అంటూ ఉన్నారు. జగత్తులను సృష్టి చేయుచున్న విరాట్ శరీరమున 7 ధాతువులు పుట్టినవి. విరాట్ శరీరంలో 7 ధాతువులు పుట్టినాయండి. పృథివీ, జలములు, తేజస్సుల కలయిక వలన 7 ప్రాణములను పుట్టినవి. పృథివీ అంటే భూతత్వము, సాలిడ్ అంటాం కదండి, ఆ తత్వము. ఆ తర్వాత జలములు, ఆ తర్వాత తేజస్సులు అంటే అగ్ని అనుకోవచ్చు. అగ్ని, ఈ మూడిటి కలయిక వలన 7 ప్రాణములు పుట్టినవిట. ఆకాశము, వాయువు కలయిక వలన ఇంద్రియములు పుట్టినవి. కనుక ఇంద్రియములు ఎట్లా పుట్టినాయి? ఆకాశము, వాయువు. ఆకాశం అంటే ఏమో చోటు, స్పేస్. వాయువు, ఈ వీటి కలయిక వలన ఇంద్రియములు పుట్టినవి. వానికి గుణములే స్థానములు. అహంకారము నుండి ఈ గుణములు పుట్టినవి. వివిధములైన అభిప్రాయములకు రూపమే మనస్సు. అంతే కదండి, అనేక రకాల అభిప్రాయాలకు మూలము మనస్సు. విజ్ఞానము యొక్క రూపమే బుద్ధి. ఇవి అన్నీ భగవంతుని స్థూల రూపమున పుట్టినవి. ఇవన్నీ ఎక్కడ పుట్టినాయి? ఎక్కడి నుంచి పుట్టినాయి? అన్నీ భగవంతుని స్థూల రూపంలో పుట్టినాయి. వరుసగా పృథివీతత్వము మొదలగు 8 ఆవరణములతో బ్రహ్మాండము అతిక్రమించి సకల వైభవములతో ఈ చెప్పబడిన విరాట్ స్వరూపము యొక్క స్థూల శరీరము సృష్టింపబడినది. కనుక సకల వైభవాలతో విరాట్ శరీరము, విరాట్ స్వరూపం యొక్క స్థూల శరీరము సృష్టింపబడింది. విరాట్ పురుషుని
స్థూల శరీరములు పుట్టుటకు ఆధారమైన మూల రూపం ఒకటి ఉన్నది. అసలు విరాట్ పురుషుని స్థూల శరీరం, దీనికి ఆధారమైన మూల రూపం ఉందటండి. దానికి మొదలు చివర అని ఉండవు, అది ఎల్లప్పుడూ ఉండును. సకల లక్షణములను అందు సూక్ష్మ రూపమున ఇమిడి ఉండును. అనగా చోటులో వెలుగు దాగి ఉన్నట్లు, చోటులో వెలుగు దాగి ఉన్నట్లు ఆయనలో అన్నీ ఉంటాయన్నమాట. రాపిడి కలిగినప్పుడెల్లా నిప్పు అనబడు వెలుగుగా చోటులో దాగిన వెలుగు వ్యక్తమవుతున్నది కదా. అదండి, ఇప్పుడు మనం నిప్పు రాజేస్తుంటే వెలుగు వస్తుంది కదండి, ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆల్రెడీ చోట్లో దాగి ఉందండి, స్పేస్ నుంచే వస్తుంది, అది ఆల్రెడీ చోట్లో ఉన్నది. అది కనుక రాపిడి కలిగినప్పుడెల్లా అది బయటకు వస్తుంది, అంతేకాని అది ఆల్రెడీ ఉన్నది. ఈ సూక్ష్మ రూపము ఇంద్రియములకు తెలియదు, అది కేవలము వెలుగుతో నిండిన వెలుగు. దాని నుండి ఏ సూక్ష్మ శరీరము స్థూల శరీరము పైన వర్ణింపబడిన విధమున సృష్టింపబడి వెలువడును. ఈ సృష్టినంతటిని భగవంతుడు తన యోగమాయా బలము చే కల్పించును. దాని స్వరూపము దివ్య మునీంద్రులకు కూడా తెలియదు. కనుక భగవంతుడు ఈ సృష్టి అంతటినీ తన యోగమాయా బలంచే కల్పిస్తూ ఉన్నాడు. మరి ఆ యోగమాయా బలం యొక్క స్వరూపం ఏంటి అంటే దివ్య మునీంద్రులకు కూడా తెలియదయ్యా అంటున్నారు. దేనిని గురించి అయినా చెప్పదలిచినప్పుడు దాని అర్థము నారాయణుడే. ఉచ్చరించునట్టి పలుకు, నామములు, రూపములు, క్రియలు మొన్నగు వానిని ధరించి వానిలో తానై ఉండును. అతడు ఆనందమయ స్వరూపుడై ప్రజాపతులను, ఋషులను, పితృదేవతలను పుట్టించును. సత్వరజస్తమస్సుల కలయికలలో హెచ్చుతగ్గుల చేత దేవతలు, వారిలో వివిధ జాతులు, దయ్యములు, పిశాచములు, మహనీయులు, గ్రహములు, భూమియందు, నీటియందు, గాలియందు చెరించు జంతువులు, వివిధ వృక్షములు మొదలగునవన్నీ పుట్టుచు తమ తమ స్వభావముచే వేరువేరుగా ప్రవర్తించుట సంభవమగుచున్నది. అదండి, ఇవన్నీ రకరకాలుగా చెప్పుకుంటున్నాం కదండి. వీళ్ళందరూ పుడుతూ ఉన్నారు, రకరకాల స్వభావంతో వేరువేరుగా ప్రవర్తించటం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచండి ఇన్ని రకాలు పుడుతూ ఉన్నారు, ఇన్ని రకాల స్వభావాలు కలిగి ఉంటున్నారు అని అంటే కనుక దీనికి కారణం ఏంటి? సత్వరజస్తమస్సుల కలయికలో హెచ్చు తగ్గుల చేత. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ మూడిటికి కలిపేటువంటి కాంబినేషను. అంటే సత్వరజం ఎక్కువ పాళ్ళేసి రజస్తమస్సు ఈ రెండు తక్కువ పాళ్ళేస్తే సత్వగుణ ప్రధానంగా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. లేదు రజోగుణం ఎక్కువ పాళ్ళు, మిగతావి రెండు తక్కువ పాళ్ళు, ఆ రెండిట్లో కూడా మళ్ళీ తేడా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, అట్లా రకరకాల కలయికలు, కాంబినేషన్స్ ద్వారా రకరకాలు వర్గాలు పుడుతూ ఉన్నాయి, రకరకాల స్వభావాలు వస్తూ ఉన్నాయి. ఇట్లే దేవతలు, సిద్ధులు, సాక్షులు, కిన్నరులు, చారణులు, గరుడులు, గంధర్వులు, రాక్షసులు, పిశాచములు, భూతములు, భేతాళములు, కింపురుషులు, కూస్మాండులు, యక్షులు, కుహ్యకులు, డాకినులు, యాతుధానులు, విద్యాధరులు, అప్సరసలు, సర్పములు, గ్రహములు, మాతృకలు పుట్టుచున్నవి. అట్లే తోడేళ్ళు, గుర్రములు, పక్షులు, లేళ్ళు, ఎలుగబంట్లు, పశువులు మొదలగు జాతులన్నీ తమ తమ ఉత్పత్తి స్థానములను అనుసరించి నీటియందు, భూమియందు, గగనమునందు సంచరించుచున్నవి. భగవంతుడు బ్రహ్మ శరీరము ధరించి లోకమును సుస్థిరము చేసి దేవతల రూపమున రక్షించుచున్నాడు. భగవంతుడు లోకములను సుస్థిరం చేస్తూ ఉన్నాడు. ఎట్లా? బ్రహ్మ శరీరము ధరించి, ఆయనే బ్రహ్మ శరీరం ధరించి బ్రహ్మగారి ద్వారా లోకములను సుస్థిరం చేసి దేవతల రూపంలో రక్షిస్తూ ఉన్నాడు. ఇందాక చెప్పుకున్నాం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారని చెప్పుకున్నాం కదండి అంతకుముందు మనం. కనుక దేవతల రూపమున రక్షించుచుండును. ఎవరు? భగవంతుడే.
ప్రళయము చేయదలిచినప్పుడు వానిలో అంతర్యామిగా ఉండియే వానిని మాయము చేయును. వాయువు మేఘములను ఎట్లు చెదరగొట్టుచున్నదో అట్లే ప్రళయము కలుగజేయును. వాయువు మేఘాల్ని చెదరగొడుతూ ఉంది కదండి, అట్లాగే ప్రళయం కలుగజేస్తాడు ఆయన భగవంతుడు. మేఘముల యందలి జలములు ఆవిర్లుగా వాయు రూపముననే మేఘత్వము ఆపాదించుచున్నవి. మేఘముల యందలి జలములు అంటే ఆవిరులుగా వాయువు రూపముననే మేఘత్వమును ఆపాదించుచున్నవి. మరలా వాని యందున్న గాలియే విసిరి కొట్టి వానిని చెదరగొట్టును. కనుక మేఘాల రూపంలో ఉన్నది ఏంటి? నీటి ఆవిరే. సముద్రాలు, నదుల్లో ఉన్నటువంటి జలములు ఈ సూర్యరశ్మి చేత నీటి ఆవిరి రూపంలో మారి మేఘములలో నిక్షిప్తం చేయబడతాయి, మళ్ళీ అవే వర్షిస్తాయి. ఇట్లతడు సర్వరూపములను ధరించి సృష్టిని స్థాపించి నిలిపి మరలా లీనము చేసుకొనును. కనుక భగవంతుడు చూడండి, సర్వరూపాల్ని ధరిస్తూ ఉన్నాడు, సృష్టిని స్థాపిస్తూ ఉన్నాడు, నిలిపి మరలా లీనము చేసుకొనును. అది అతని ధర్మము లేక స్వభావము. అతడు ఈ ధర్మముల కూడికయే శరీరముగా కలవాడు. ఎందుకయ్యా అట్లా చేస్తున్నాడంటే ఆయన ధర్మం, ఆయన స్వభావం. అది అడగటానికి మనమెవరు? కనుక అది అతని ధర్మము లేక స్వభావము. అతడు ఈ ధర్మముల కూడికయే శరీరములుగా కలవాడు. ఈ ధర్మాల కూడికే శరీరంగా ఉన్నవాడు భగవంతుడు. దేవుని నుండి ఆకాశము, దాని నుండి వాయువు, దాని నుండి జలములు, వాని నుండి ఘన పదార్థము పుట్టును. మనకి ఉపనిషత్తుల్లో ఉంది కదండి, ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేర్ ఆపహ అభ్య పృథివీ పృథివ్యాం ఓషధేహ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష. ఇట్లా వరస ఉన్నది. దాన్ని పోతన గారు పద్యంలో పెట్టారండి, చాలా చక్కగా పెట్టారు. దేవుని నుండి ఆకాశం, ఆకాశం అంటే చోటు, స్పేస్ అంటున్నాం కదండి. దేవుని నుండి ఆకాశము, దాని నుండి వాయువు, ఆకాశాద్ వాయువు, దాని నుండి జలములు, వాని నుండి ఘన పదార్థము సాలిడ్, ఘన పదార్థమైన పృథివీతత్వము నుండి సమస్త జీవులు పుట్టును. ఘన పదార్థము తర్వాత పృథివీతత్వము అంటాం ఘన పదార్థాన్నే మనం. దాని నుండి సమస్త జీవులు పుట్టాయి. ఇన్నిటి యందు అంతర్యామి అయి భగవంతుడు ఆనందస్వరూపుడై కదలక మెదలక ఉండును. ఇన్ని పుట్టినాయి కదండి, ఇన్నిట్లో ఉన్నది ఆయనే, ఆయన నుండే ఇవి వచ్చినాయి. కనుక ఇన్నిటి యందు అంతర్యామి అయి భగవంతుడు ఆనందస్వరూపుడై కదలక మెదలక ఉండును. ఇట్టి సృష్టికి హేతువేమి అని ఎంత భావించి చూచినను తెలియుటకేమీయూ లేదు. ఏమిటయ్యా ఈ సృష్టికి హేతువేంటి, కారణమేంటి, ఎందువల్ల వచ్చింది ఈ సృష్టి అని ఎంత భావించి చూసినా తెలియుటకేమీ లేదు అని అంటున్నారండి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, చాలా ఇంపార్టెంట్ అండి. హేతువనున్నది మనస్సు పుట్టిన తర్కములోని ఒక భాగము. మనస్సు పుట్టింది, ఆ మనస్సు తర్కం వచ్చింది, అందులో ఒక భాగం హేతు అంటే అదే కదండి. తర్కము మనస్సు పుట్టిన తర్వాత పుట్టినది. ఈ మనస్సు సృష్టిలో చాలా భాగము పుట్టిన తర్వాత కానీ పుట్టలేదు. మనస్సు ఎప్పుడు పుట్టింది? ఇగో ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపహ అభ్య పృథివీ పృథివ్యాం ఓషధయ, ఇవన్నీ ఘన పదార్థం, పృథివీ తత్వం, ఇవన్నీ పుట్టినాయి. ఆ తర్వాత జీవులు, ఆ తర్వాత మనస్సు. అంటే ఏంటి? సృష్టిలో చాలా భాగం పుట్టిన తర్వాత కానీ మనస్సు పుట్టలేదు. కనుక సృష్టి మొత్తంలో తర్కము కొంచెము భాగమే. కనుక దానికి సృష్టి అందదు. సృష్టి పుట్టి అన్ని రకాలు పుట్టి ఎప్పటికో మనస్సు పుట్టింది కదా, మరి ఈ మనస్సుకు ఆ సృష్టి ఎట్లా అందుతుందండి? ఈ మనసులో ఉన్న తర్కానికి ఆ సృష్టి అందదు. ఈ సృష్టి ఎందులకు కలిగినదను ప్రశ్న శూన్యము. ఎందులకు కలిగిందని అడగటానికి ఏం లేదు. ఎవరిని అడుగుతావు? ఎందులకు కలిగిందనేవి దాన్ని మనమెవరు అడగటానికి? కనుక ఈ సృష్టి ఎందులకు కలిగినదను ప్రశ్న శూన్యము. ఎట్లు కలిగినదను ప్రశ్న సర్వ విజ్ఞానమును కలిగించును. సృష్టి ఎట్లా కలిగింది, దాని విధానం ఏమిటి అంటే అదిగో చక్కగా భాగవతంలో ఇచ్చారు, ఇంకో పుస్తకంలో, ఇంకో ఆధ్యాత్మిక పుస్తకంలో ఇచ్చారు, ఇంకో దానిలో ఇచ్చారు. కనుక
ఎట్లు కలిగినదను ప్రశ్న సర్వ విజ్ఞానమును కలిగించును. ఎందులకు కలిగినది అను ప్రశ్న భ్రాంతిని కలిగించును. కనుక ఎందులకు కలిగింది, ఎందుకు అసలు ఈ సృష్టి చేయటం అనే ప్రశ్న తప్పండి. ఆ మాట అసలు అడగకూడదు మనం. ఎందుకంటే మనమెవరు అడిగేవటానికి ఆయన క్రీడగా చేసుకున్నాడు భగవంతుడు. కనుక ఆ ఎందులకు కలిగినది అనే ప్రశ్న శూన్యము, అది భ్రాంతిని కలిగిస్తుంది. ఎట్లు కలిగింది అనేటువంటి ప్రశ్న అదైతే కనుక సర్వ విజ్ఞానమును కలిగించును అంటున్నారు మాస్టారు. ఇక్కడ దీనికి చక్కటి ప్రసిద్ధమైన పద్యం కూడా ఉందండి, సీస పద్యం పోతన గారిది. అది కూడా చెప్పుకుందాం. హరియందు ఆకాశము, ఆకాశమున వాయువు, అనిలంబు వలన హుతాశనుండు, హవ్యవాహనునందు అంబువు, ఉదకంబు వలన వసుంధర కలిగే, ధాత్రి వలన బహుప్రజావళి ఉద్భవంబయ్యే, ఇంతకు మూలమై యొసగునట్టి నారాయణుడు చిదానంద స్వరూపకుండు, అవ్యయుండు, అజుడు, అనంతుడాఢ్యుడు, ఆది మధ్యాంత శూన్యుండు, అనాది నిధనుండు, అతని వలనను సంభూతమైన అట్టి సృష్టి హేతుప్రకారమీక్షించి తెలియజాలరెంతటి మునులైన జనవరేణ్యా అని అంటూ ఉన్నారండి పోతన గారు. అంతర్యామిగా ఉన్న భగవంతుని నుండి ఈ సృష్టి అంతయు వచ్చుచున్నను భగవంతుడు దానికి కర్తగా ఉండుటకు సమ్మతింపడు. సృష్టి మొత్తం ఎక్కడి నుంచి వస్తోంది? అంతర్యామి అయిన భగవంతుడి నుంచి వస్తుంది. ఆయన నుంచేగా, ఆయనే సృష్టిగా తయారవుతున్నాడు. సృష్టిలో జీవులుగా ఉంటోంది ఆయనే, సృష్టి అంతా నిండి ఉన్నది ఆయనే, ఇంకా ఆయనే. కనుక అంతర్యామిగా ఉన్న భగవంతుడి నుండి ఈ సృష్టి అంతా వస్తున్నది. అయినా సరే భగవంతుడు అటండి దానికి కర్తగా ఉండటానికి సమ్మతింపట్ట. తన మాయను నిలిపి మాయచే అంతయు జయించి మాయకు కర్తృత్వం ఇచ్చును. మరి ఆయన కర్తగా ఉండడు కదండి, మరి కర్తృత్వం ఎవరికి ఇస్తాడు అంటే మాయకిస్తాడట కర్తృత్వం. తన మాయను నిలిపి మాయచే అంతయు జయించి మాయకు కర్తృత్వం ఇచ్చును. మన మనస్సులో పుట్టు ఊహలు మనస్సు ఊహించినవే కానీ మనం ఊహించినవి కాదు. జాగ్రత్తగా గమనించాలండి, ఇటువంటికి తేడా. మనం వేరు, మనస్సు వేరు. కనుక మన మనసులో పుట్టేటువంటి ఊహలు ఏవైతే ఉన్నాయో అది మనస్సు ఊహించినవే కానీ మనము ఊహించినవి కావు. అట్లే భగవంతుని యందు సృష్టి కూడా అంతే. మనకు మనస్సు ఎట్లో భగవంతునికి మాయయు అట్లే. వెరీ 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 ఇంపార్టెంట్. మనకి మనస్సు ఎలాగో అంటే మనస్సు రకరకాలుగా పోతుంటుంది, రకరకాలుగా చేస్తూ ఉంటుంది. కానీ మనం వేరు, మనస్సు వేరు. లోపల నేను అనేటువంటిది వేరు, మనస్సు వేరు. కనుక మనకు మనస్సు ఎట్లాగో భగవంతునికి మాయయు అట్లాగే. భగవంతుడికి మాయ అట్లాగటండి. కనుక కర్తృత్వము ఆ మాయకి ఇచ్చేస్తాడు భగవంతుడు, తాను ఒప్పుకోడు. ఈ ప్రస్తుత కల్పమును అనుసరించి అవాంతర కల్పములతో కూడా, అవాంతర కల్పం అంటే ప్రళయం అండి. కనుక ఈ ప్రస్తుత కల్పమును అనుసరించి అవాంతర కల్పములతో కూడా సృష్టి ప్రకారమును వివరించి తిని సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకి చెప్తూ ఉన్నాడు. అయ్యా, నీకు ఈ ప్రస్తుత కల్పాన్ని అనుసరించి అవాంతర కల్పములతో అంటే ప్రళయములతో కూడా సృష్టి ప్రకారాన్ని అన్నీ వివరించాను నేను. సృష్టిని ప్రాకృత కల్పము అందరు. సృష్టిని ఏమంటారండి? ప్రాకృత కల్పము అంటారు. అవాంతర కల్పం అంటే ఏమో ప్రళయం. ప్రాకృత కల్పం అంటే ఇంగ్లీష్లో ఏంటండి? నేచర్స్ క్రియేషన్. కనుక సృష్టిని ప్రాకృత కల్పం అందరు, నేచర్స్ క్రియేషన్. అందుండి వచ్చిన జీవరాశుల సృష్టిని వైకృత కల్పం అందరు. ఆ సృష్టి నుండి వచ్చిన జీవరాశుల సృష్టిని వైకృత కల్పము అంటారు, అంటే సెకండరీ క్రియేషన్. ఏవో రకరకాల కొలతలు, రకరకాల లెక్కలు, కాలాలు ఉన్నాయి కదండి. కనుక వీని కొలతలను, కాలముల లెక్కలను, కల్పముల యొక్క లెక్కలను, ప్రళయముల యొక్క లెక్కలను, మన్వంతరములు మొదలగు వాని విభాగములను ఇటుపైన వివరించేదను, చెప్పేదను. సుఖయోగి పరీక్షిత్తుతో అంటున్నాడండి, అయ్యా, సృష్టి మొత్తాన్ని, సృష్టి ప్రకారమును వివరించాను నేను. ఇంకా
వీటి కొలతలున్నాయి, కాలముల లెక్కలున్నాయి, కల్పముల యొక్క లెక్కలున్నాయి, ప్రళయముల యొక్క లెక్కలున్నాయి, మన్వంతరములు మొదలగు వాని విభాగాలున్నాయి. ఇటుపైన వివరించి చెప్పేదను, ఇటుపైన నేను వాటిని వివరిస్తాను. దానిని పద్మకల్పము అందరూ, దాన్ని పద్మకల్పం అంటారటండి. ఇంగ్లీష్లో అయితే కనుక ది క్రియేషన్ ఆఫ్ ది లోటస్ ప్యాట్రన్. ఇట్లు సుఖయోగి పరీక్షిత్తునకు తెలిపినని సూతుడు ఋషులకు వివరించెను. ఈ రకంగా సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకు తెలిపాడు అని సూతుడు, సౌనకాది మహామునులు ఋషులు ఉన్నారు కదండి, సత్రయాగంకి వచ్చారు కదా, వాళ్ళందరూ చక్కగా వింటున్నారు కదా సూతుడు చెప్తుంటే, సూత పౌరాణికుడు కనుక సుఖయోగి పరీక్షిత్తుకు ఇట్లా చెప్పాడు అని సూతుడు సౌనకాది మహామునులకు వివరించాడు. దానిని వినిన సౌనకుండిట్లా నేను, సౌనకుడు మళ్ళీ అంటూ ఉన్నాడు, మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాడు సూత మహర్షిని, ఓ దయామయ, మాకు సంతోషము కలిగెను. ఇది ఇట్లుండగా ఇంతకు పూర్వము విదురుడు బంధుమిత్రులను విడిచి పుణ్యక్షేత్రములను తీర్థములను దర్శించుటకు పోయినని చెప్పితివి. అయ్యా, ఇంతకుముందు విదురుడు బంధుమిత్రులను విడిచి పుణ్యక్షేత్రాలు తీర్థాలు దర్శించడానికి పోయాడు అని చెప్పావు కదా. అతడు తిరిగి వచ్చి మైత్రేయుని దర్శించి అతని వలన ఆధ్యాత్మ జ్ఞానము ఉపదేశమందనని వింటిమి. ఆ విదురుడు మళ్ళీ ఆ పుణ్యక్షేత్రాలకు పోయిన వాడు తిరిగి వచ్చాడు, మైత్రేయుడిని దర్శించాడు, ఆ మైత్రేయుడి వలన ఆధ్యాత్మ జ్ఞానము ఉపదేశాన్ని అందుకున్నాడు అని మేము విన్నాము. ఆ ఉపదేశమును నీవు మాకు వివరింపుమని అడగగా సూతుడిట్లనియే, అయ్యా ఆ ఉపదేశం అంటే మైత్రేయుడు విదురునికి చేసిన ఉపదేశం ఏదైతే ఉందో దాన్ని వివరించవయ్యా అని ఈ సౌనకుడు సూతుడిని అడుగుతూ ఉంటే సూతుడు ఇట్లా అంటూ ఉన్నాడండి. పరీక్షిత్తు కూడా సుఖయోగిని ఈ విషయమే ప్రశ్నించెను. అయ్యా, పరీక్షిత్తు కూడా సుఖయోగిని అడిగాడు, ఇదే ప్రశ్న అడిగాడు. సుఖయోగి అతనికి వినిపించిన క్రమమున నేను మీకు వినిపించును. కనుక సుఖయోగి ఆ పరీక్షిత్తుకి ఎట్లా అయితే వినిపించాడో అట్లా నేను కూడా మీకు చెబుతాను. శ్రద్ధతో వినుడు, చక్కగా శ్రద్ధగా వినండి అయ్యా అని చెబుతూ ఉన్నాడు. ఎందుకు? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదండి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానము లభిస్తుంది. పండితవాన్ లభతే జ్ఞానం అలా శ్రీకృష్ణుడు. పండితుడైన వాడికి లేకపోతే అనేక పుస్తకాలు చదివిన వాడికి జ్ఞానం వస్తుందని అల్లా. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధగా ఉన్న వాళ్ళకి జ్ఞానము లభిస్తుంది అంటున్నాడు. అలాగే ఇక్కడ సూత మహాముని కూడా సౌనకాది మునులకు చెబుతూ ఉన్నాడు, శ్రద్ధతో వినండి అయ్యా అని చెబుతూ ఉన్నాడు. ఇంతటితో మనకి ద్వితీయ స్కందము పూర్తవుతుందండి. అంటే 12 స్కందాల భాగవతములో ద్వితీయ స్కందము పూర్తి చేసుకున్నాం. మనము మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాం. ఎన్నో విషయాలు మాస్టారు చెప్తూ ఉన్నారండి, అనేక ముఖ్యమైనటువంటి విషయాలు, అసలు ఆధ్యాత్మికతలో ఉండేటువంటి కాన్సెప్ట్స్, అసలు మనం తెలుసుకోవాల్సిన విషయాలు అన్నీ కూడా మధ్య మధ్యలో చక్కగా వివరంగా అందిస్తూ ఉన్నారండి. కథతో పాటు ఎక్కడ దేని గురించి మనం తెలుసుకోవాలి, ఎక్కడ దేని గురించి మనం తెలుసుకుంటే అసలైన భాగవతము, ఆ భాగవతము యొక్క సారము మనము తేలికగా అర్థం చేసుకోగలము అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని మాస్టారు చక్కగా అందిస్తూ ఉన్నారండి. భాగవతంలో ద్వితీయ స్కందము పూర్తి చేసుకున్నాము. మన మాస్టారు ప్రసాదించినటువంటి ఈ 16 వాల్యూమ్స్లో 3 వాల్యూమ్స్ మనం పూర్తి చేసుకున్నామండి. ద్వితీయ స్కందం పూర్తి చేసుకున్నాము, 3 వాల్యూమ్స్ పూర్తి చేసుకున్నాము. రేపటి రోజున మనము తృతీయ స్కందంలోకి, అట్లాగే మాస్టారు ప్రసాదించిన భాగవతము పోతన గారి భాగవతానికి వ్యాఖ్యానము, అందులో 4వ వాల్యూంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.